హలో గైస్. సో, ఈ వీడియోలో మీ పీఎఫ్ అకౌంట్‌కి బ్యాంక్ అకౌంట్‌ని ఎలా యాడ్ చేసుకోవాలా? లేదంటే ఆల్రెడీ అకౌంట్ యాడ్ అయ్యుంటే దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలా? అనే దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ మనకు కేవైసీ డాక్యుమెంట్ యాడ్ అనేసి ఉన్నది కదా! సో, ఇవి 3 ద్వారా మనం ఈ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నేను ప్రీవియస్‌గా వేరే బ్యాంక్ అకౌంట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, అది కాకుండా ప్రెజెంట్ నా దగ్గర ఆ అకౌంట్ లేకపోవడం వల్ల వేరే అకౌంట్ యాడ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడైతే రిక్వెస్ట్ పెట్టాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్టేటస్ కూడా అప్రూవ్ అనేసి వచ్చింది. సో, ఈ విధంగా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే మీరు ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చనమాట. సో, దానికోసం ఎలా అనేసి క్లియర్‌గా చెప్తాను. సో, ముందుగా నేను లాగౌట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను. సో, ఇక్కడ వన్స్ లాగౌట్ అయ్యాక మనకు ఈ ఈ లింక్ డైరెక్ట్‌గా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్‌గా ఆ లింక్‌ని క్లిక్ చేశారంటే ఇక్కడికైతే వస్తారనమాట. సో, ఇక్కడ మీ యూఏఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి ఈ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదనమాట. వన్స్ మనం ఆ యూఏఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేసామంటే ఇలా అయితే మనకు ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. సో, ఇక్కడ మన బ్యాంక్‌ని ఎలా యాడ్ చేసుకోవాలా? ఎలా చేంజ్ చేసుకోవాలా? అనే దాని గురించి చూద్దాం. సో, ప్రీవియస్‌గా ఆల్రెడీ మీది అకౌంట్ యాడ్ అయ్యుంటే కూడా సేమ్ ఇక్కడ నుంచినే మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మేనేజ్ అనేసి ఉన్నది. సో, ఇందులో కేవైసీ అనేసి ఉన్నది కదా! సో, ఈ కేవైసీని క్లిక్ చేశామంటే మనకు ఇక్కడ డైరెక్ట్‌గా బ్యాంక్ డీటెయిల్స్ కొత్తగా ఏ బ్యాంక్‌నైతే యాడ్ చేస్తామో దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, ప్రీవియస్‌గా నేనిక్కడ వేరే బ్యాంక్‌ని యాడ్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్టేటస్ కూడా అప్రూవ్ అనేసి ఉన్నది కదా! సో, ఈ విధంగా వేరే అకౌంట్‌ని చేంజ్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడ ఒకవేళ మీరు ఆల్రెడీ అకౌంట్ యాడ్ అయ్యుండి చేంజ్ చేసుకోవాలన్నా సేమ్ ఆప్షనే ఉంటది. లేదు ఫస్ట్ టైమ్ చేస్తున్నారన్నా కూడా సేమ్ ఇదే స్టెప్స్ అయితే తీసుకోవాల్సి ఉంటదనమాట. సో, ఇక్కడ బ్యాంక్ అనేసి ఉన్నది కదా! సో, ఆ బ్యాంక్‌ని క్లిక్ చేశామంటే మనకు ఇక్కడ నేమ్ అనేది డిఫాల్ట్‌గా వచ్చేస్తుంది. సో, ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలా. ఇక్కడ సేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలా. ఇక్కడ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేశామంటే ఆటోమేటిక్‌గా మనకు ఈ రిక్వెస్ట్ అనేది వెరిఫికేషన్ కోసం అయితే ఎళ్తాదనమాట. సో, వాళ్ళు చెక్ చేసి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే అప్రూవ్ ఆర్ రిజెక్ట్ ఏదో ఒకటి వాళ్ళ డెసిషన్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. సో, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. లేదు పాన్ కార్డ్ ఉన్నది కదా! సో, ఈ పాన్ కార్డ్ నంబర్ కూడా మనం ఎంటర్ చేసి దీని ద్వారా కూడా మనమైతే చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇదే విధంగా మనం మన అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉన్నది అవంతా చెక్ చేసుకోవడం కోసమైతే నేను నా షార్ట్ వీడియోలో ఒక ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాననమాట. అంటే సింపుల్‌గా మనం ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా జస్ట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం అయితే ఒక సింగిల్ మెసేజ్ చేశామంటే నార్మల్ మెసేజు మనకు వితిన్ 1 మినిట్‌లో మనకు రిటర్న్‌గా మనం అన్ని అకౌంట్స్‌లో ఇప్పుడు పీఎఫ్‌లు చాలా ఉంటాయి కదా! సో, వాటిలో ఎంత బ్యాలెన్స్ ఉన్నదని క్లియర్‌గా మనకు మెసేజ్ ద్వారా అయితే వచ్చేస్తుందన్నమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ నంబర్ డిస్‌ప్లేలో పెడతాను. సో, ఇక్కడ ఈ నంబర్‌కి మనం ఈ విధంగా జస్ట్ ఇక్కడ కనబడుతున్న ఈ టెక్స్ట్‌ని మెసేజ్ ద్వారా వాళ్ళకి సెండ్ చేశామంటే వితిన్ 1 మినిట్‌లోనే మనకు రిటర్న్‌గా మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఎంత బ్యాలెన్స్ ఉన్నది అనేసి. సో, ఇదే విధంగా ఇంకా ఒకవేళ మీకు యూఏఎన్ నంబర్ ఎలా తెలుసుకోవాలనేసి, లేదు పాస్వర్డ్ ఎలా రీసెట్ అంటే ప్రీవియస్‌గా పాస్వర్డ్ ఏదో ఉండి అది మర్చిపోయి కొత్త పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి, దేని గురించి అయినా సరే కామెంట్ చేశారంటే కంపల్సరీ ఒక్క కామెంట్‌కైనా సరే నేను కంపల్సరీ ఒక వీడియో అయితే చేస్తాననమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీ బ్యాంక్ అకౌంట్‌ని అయితే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ పీఎఫ్‌కి సంబంధించి కానీ, దేనికి సంబంధించి అయినా సరే మీరు కామెంట్ చేస్తే కంపల్సరీ దానికి సంబంధించి నేను వీడియో క్లియర్‌గా అయితే చేసి అప్లోడ్ చేస్తానన్నమాట. సో, ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.